సో హాయ్ గైస్, నేను మీ మమ్మ కుట్టి. సో ఈరోజు నేను ఒక విషయం పైన మాట్లాడడానికని వచ్చాను. ఏంటంటే కొత్తగా న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అనిపిస్తుంది, అరే మనకి వ్యూస్ వస్తలేవే, అరే లైక్స్ వస్తలేవే అని చెప్పి మనకు అనిపిస్తుంది. సో ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ జీరోతో స్టార్ట్ చేస్తారు. ఆ జీరోతో స్టార్ట్ చేసిన వాళ్ళు 100 చాలా అంటే చాలామంది సక్సెస్ వల్ల ఉన్న చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్స్గా ఉన్న వాళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ జీరోతోనే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఏ సిచ్యువేషన్లోనూ మీ హోప్ని మీరు పోగొట్టుకోకండి. నేను కూడా స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులు అవుతుంది. సో ఏం కాదు, మీరు స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ స్టెప్ పైనే ఉండండి. చాలామంది నానా రకాలుగా అంటూ ఉంటారు, లైక్ అరే వీళ్ళు చేస్తారా, వీళ్ళ వల్ల ఏం కాదు అని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎవరి మాట మీరు పట్టించుకోకండి. మీరు ఏదైతే అనుకుంటారో దానిపైన స్టాండ్ అయి ఉండండి. సో ఎవరిని మీరు లైక్ వాళ్ళ మాటలో మీ చెవికి ఎక్కించుకోకండి. అందరు కూడా ఎవరైతే మిమ్మల్ని అన్నారో ఆ ఎవ్రీ పర్సన్తో మీరు అరే ఆ రోజు మనం అలా అన్నాం కదా, ఇప్పుడు సక్సెస్ అయి చూపించారని అనుకోవాలి. ఎవ్రీవన్ అంతే. ఇప్పుడు నన్ను కూడా చాలామంది అంటూనే ఉంటారు. సో ఎవరి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరితో అవసరం లేదు. ఫైండ్ వన్ డే మనం కొట్టే సక్సెస్ ఎలా ఉండాలంటే వాళ్ళ దిమ్మ తిరిగిపోవాలి. ఓకేనా? సో ఇది మీకు నచ్చుతాను అనుకుంటున్నాను వీడియోస్. అండ్ న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా మీరు హోప్లెస్ అవ్వకండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీరందరూ కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలని, మీకు ఇష్టమైన దేవుళ్ళని తలుచుకుంటూ స్టార్ట్ చేయండి. నాకైతే శివయ్య అంటే చాలా ఇష్టం. ఎవ్రీడే నేను నేమ్తోనే స్టార్ట్ చేస్తాను. సో మీరు కూడా అలానే చేసి సక్సెస్ అవ్వాలని నా హార్ట్ఫుల్ నేను కోరుకుంటాను. ఓకే, బాయ్.